అందరికీ నమస్కారం అండి. డైలీ ఆస్ట్రాలజీ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ధనస్సు రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. ధనస్సు రాశి వారికి ఆగస్టు 3 నుండి 6వ తేదీ వరకు వీరి జాతకం ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ధనస్సు రాశి వారికి ఈ 4 రోజులు మీ జీవితానికి కీలకమైన మార్గదర్శకాలుగా నిలవనున్నాయి. మనస్తత్వం, ఉద్యోగం, ఆర్థికం, ఆరోగ్యం, ప్రేమ, వివాహం ఇలా అన్ని విషయాలను వివరంగా విశ్లేషిద్దాం. ఈ వీడియో చివరిలో ఈ 4 రోజులు మీరు ఏ విధంగా ముందుకు సాగితే మంచి ఫలితాలు పొందవచ్చో కొన్ని ప్రత్యేక చిట్కాలు కూడా చెప్తాను. కాబట్టి చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకేం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధనస్సు రాశి వారు అసలు వీరి స్వభావం ఎలా ఉంటుందంటే వీరు నిప్పు లాంటి స్వభావం కలవారు. జూపిటర్ గ్రహం ప్రభావంతో వీరు సహజంగానే జ్ఞానవంతులు, సాహసవంతులు మరియు ఆశావాదులు. స్వేచ్ఛ అంటే వీరికి పంచప్రాణాలు. ధనస్సు రాశి వారికి కొత్త విషయాలు నేర్చుకోవడం, విదేశీ ప్రయాణాలు చేయడం, వివిధ సంస్కృతులను అర్థం చేసుకోవడం వీరికి ఎంతో ఇష్టం. వీరిలో ఆత్మవిశ్వాసం మెండుగా ఉంటుంది. అందుకే పెద్ద పెద్ద లక్ష్యాలను పెట్టుకోవడంలో వీరు ఏమాత్రం వెనకాడరు. కానీ కొన్నిసార్లు ఈ ఆత్మవిశ్వాసం ఓవర్ కాన్ఫిడెన్స్గా మారి చిన్న చిన్న విషయాలను నిర్లక్ష్యం చేసేలా చేస్తుంది. వీరు తమ భావాలను సూటిగా నిజాయితీగా వ్యక్తపరుస్తారు. దీనివల్ల కొన్నిసార్లు ఎదుటి వారిని కఠినంగా అనిపించవచ్చు. అయితే వీరి మనసు చాలా సున్నితంగా ఉంటుంది. ధనస్సు రాశి వారు ఏ విషయంలోనైనా లోతైన అధ్యయనం చేయకుండా ఉపరితల స్థానంలో ఆలోచించే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ 4 రోజుల్లో ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకోవడం చాలా మంచిది. ఆగస్టు 3 ఈ ఆదివారం రోజున ధనస్సు రాశి వారికి ప్రయాణాలు సూచిస్తున్నాయి. ఈ ప్రయాణం వ్యాపారానికి సంబంధించింది కావచ్చు లేదా ఏదైనా వ్యక్తిగత పనిపై కావచ్చు. ఈ ప్రయాణంలో మీకు లాభాలు, కొత్త అవకాశాలు ఎదురయ్యే అవకాశాలైతే ఎక్కువగా ఉన్నాయి. వ్యాపారులకు ఈ మంచి ఆర్డర్లు రావడంతో పాటు పాత బకాయిలు వసూలయ్యే అవకాశాలైతే ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగస్తులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీ తెలివితేటలు, పనితీరుపై పై అధికారుల ప్రశంసలు పొందే అవకాశం ఉంది. కుటుంబం వాతావరణం కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. చిన్నపాటి ప్రయాణం కుటుంబ బంధాలను మరింత బలోపేతం చేస్తుంది. ధనస్సు రాశి వారు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకోవాల్సి వస్తే ముందుగా కుటుంబ సభ్యుల సలహా తీసుకోండి. వారి సలహాలు మీకు సరైన మార్గదర్శకత్వం ఇస్తాయి. పెద్దలని గౌరవించండి. వారి మాటలను తీసిపడేయకుండా వారు చెప్పేటట్టు మీరు చాలా జాగ్రత్తగా వినయంగా వినండి. పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం వల్ల మీకు అంతా మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఆగస్టు 4వ తారీఖున సోమవారం అంటే పని మొదలు పెట్టే రోజు. కానీ ధనుసు రాశి వారికి ఇది కేవలం పని మాత్రమే కాదు, ఆత్మ విశ్లేషణకు కూడా అనుకూలమైన రోజు అని చెప్పుకోవచ్చు. ఈ రోజు మీరు గతంలో చేసిన పనులను, భవిష్యత్తు ప్రణాళికలను సమీక్షించుకుంటారు. ధనస్సు రాశి వారు పాత స్నేహితులతో సంప్రదింపులు జరిపే జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటారు. ఇది మీకు మానసిక ఉత్సాహాన్ని ఇస్తుంది. ఈరోజు మీరు పనులపై సవాళ్లుగా భావించినవి సులువుగా నెరవేరుతాయి. అయితే ప్రేమ విషయంలో కొంచెం భావోద్వేగపూరితంగా ప్రవర్తించవచ్చు. చిన్న చిన్న విషయాలకు ఎక్కువగా స్పందిస్తారు. మీ భావోద్వేగాలపై నియంత్రణ సాధించండి. తొందరపడి మాట్లాడడం వల్ల సంబంధాల్లో చిన్నపాటి దూరం ఏర్పడవచ్చు. ధనస్సు రాశి వారు చాలా జాగ్రత్తగా మాట్లాడడం ఈరోజు మీకు చాలా అవసరం. పెద్దల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే మీ భాగస్వామితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి. ఆచితూచి మాట్లాడటం మీకు ఈరోజు చాలా అవసరమని చెప్పుకోవచ్చు. ఆగస్టు 5 మంగళవారం ఈరోజు పని మొదలుపెట్టే రోజు. ఈరోజు మీకు ఉద్యోగంలో పదోన్నతి సూచనలు కనిపిస్తున్నాయి. మీరు అదనపు బాధ్యతలు తీసుకునే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. అయితే దీనితో పాటు కొంత ఒత్తిడి కూడా పెరుగుతుంది. వ్యాపారస్తులు వ్యయాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరమైన ఖర్చుల వల్ల
కొంత ఆర్థిక ఒత్తిడి కనిపించవచ్చు. ఆరోగ్యం పరంగా కూడా ఒంట్లో కొద్దిగా అలసటగా అనిపించవచ్చు. కష్టపడి పనిచేయడం వల్ల మానసిక ఒత్తిడి పెరిగే అవకాశమైతే ఎక్కువగా ఉంది. తేలికపాటి ఆహారం తీసుకోవడం మీకు చాలా మంచిది. ముఖ్యంగా వేడిగా ఉండే ఆహారాన్ని దూరంగా ఉండండి. ఒత్తిడిని తగ్గించుకోవడానికి కొంత సమయం విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. ఆగస్టు 6 బుధవారం. ఈ 4 రోజుల్లో ఇది అత్యంత అద్భుతమైన రోజు అని చెప్పుకోవచ్చు. ధనస్సు రాశి వారికి ఈరోజు కొత్త అవకాశాలు మీ తలుపు తట్టబోతున్నాయి. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పని ఈరోజు నెరవేరుతుంది. ముఖ్యంగా విద్యార్థులకు ఇది చాలా అనుకూలమైన రోజని చెప్పుకోవచ్చు. చదువులో మంచి మార్కులు సాధించగలరు. ప్రేమ జీవితం బలోపేతం అవుతుంది. మీ ప్రియుడు లేదా ప్రియురాలితో మీ బంధం మరింత బలపడుతుంది. వివాహితులకు కూడా మంచి సమయమని చెప్పుకోవాలి. జీవిత భాగస్వామితో అర్థవంతమైన సంభాషణలు జరిపి భవిష్యత్తు ప్రణాళికలు వేసుకుంటారు. ఈరోజు మీరు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. ధైర్యంగా ముందడుగు వేయండి. మీ నమ్మకాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఉపయోగించుకొని ఈ రోజును మీ వశం చేసుకోండి. ధనస్సు రాశి వారికి ఉద్యోగం మరియు కెరీర్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ 4 రోజుల్లో మీ ఉద్యోగ జీవితంలో ఒక స్థిరతత్వం కనిపిస్తుంది. గతంలో మీరు చేసిన కృషికి గుర్తింపు లభిస్తుంది. ముఖ్యంగా ఆగస్టు 3వ తారీఖు నుండి 6వ తేదీ వరకు మీకు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఈ రోజుల్లో మీరు పై అధికారుల నుండి ప్రశంసలు పొందే అవకాశాలైతే ఎక్కువగా ఉన్నాయి. మీరు కొత్త అవకాశాల కోసం చూస్తున్నట్లయితే ఈ సమయంలో చిన్న ప్రయత్నం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది. అయితే ధనస్సు రాశి వారు ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. మీ మాటలపై నియంత్రణ అవసరం. ధనస్సు రాశి వారు తమ అభిప్రాయాలను సూటిగా చెప్పే క్రమంలో కొన్నిసార్లు అనవసరమైన వ్యాఖ్యలు చేసి ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. దీనివల్ల మీ కెరీర్కు చిన్నపాటి అడ్డంకులు ఏర్పడవచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ధనస్సు రాశి వారికి ఆర్థిక పరిస్థితి గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఆర్థిక పరంగా ఈ 4 రోజులు మీకు అనుకూలంగానే ఉన్నాయి. ప్రత్యేకించి 3వ తేదీన వ్యాపారంలో మంచి లాభాలు చూస్తారు. అయితే ఆగస్టు 5వ తేదీన మాత్రం అంచనాలకు మించి ఖర్చులు చేయకుండా జాగ్రత్తగా వహించాలి. మీరు ఏదైనా పెట్టుబడులు పెట్టాలనుకుంటే 1కి 2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అన్యూహ్య ఆదాయం రావచ్చు, కానీ దానిని వృధా ఖర్చుల కోసం కాకుండా భవిష్యత్తు కోసం పొదుపు చేయడం మంచిది. ఆర్థిక విషయాల్లో ఆవేశం కన్నా ఆలోచన చాలా అవసరం. ఆరోగ్యం విషయంలో ఈ 4 రోజులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో అలసట, డీహైడ్రేషన్ లాంటి సమస్యలు రావచ్చు. ముఖ్యంగా వేడి వల్ల ఇబ్బందులు పడే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. కాబట్టి పుష్కలంగా నీరు తాగడం, ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం మంచిది. శారీరక శ్రమతో పాటు మానసిక ప్రశాంతతకు కూడా ప్రాధాన్యత ఇవ్వండి. మెదడుపై ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానం లేదా ప్రాణాయామం చేయడం మీకు చాలా అవసరం. రాత్రిపూట సరైన నిద్ర ఉండేలా చూసుకోండి. సరైన ఆహారం నియమాలు పాటించడం వల్ల మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతారు. ప్రేమ మరియు పెళ్లి జీవితం ఎలా ఉందో తెలుసుకుందాం. ప్రేమలో ఉన్న ధనస్సు రాశి వారికి ఈ 4 రోజులు చాలా అనుకూలంగా ఉంటాయి. మీ భాగస్వామిపై మీకున్న నమ్మకాన్ని, మీ ప్రేమను తెలియజేయండి. మీ మాటలు మీ బంధాన్ని మరింత బలోపేతం చేస్తాయి. ఆగస్టు 4న చిన్నపాటి భావోద్వేగ తరంగాలు రావచ్చు, కానీ అవి మీ ప్రేమ బంధాన్ని మరింత అర్థవంతం చేస్తాయి. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సమయంలో పెద్దలు చర్చలు మొదలుపెట్టే అవకాశం ఎక్కువగా ఉంది. ఆగస్టు 6న మీరు మీ భాగస్వామితో మాట్లాడి భవిష్యత్తు ప్రణాళికలు వేసుకుంటే మంచి వివాహితులు కూడా తమ జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు. మీ మధ్య ఉన్న అవగాహన పెరుగుతుంది. ఈ 4 రోజులు ధనస్సు రాశి వారికి ఒక కొత్త దిశను, స్థిరతత్వాన్ని చూపించే విధంగా ఉంటాయి. ఒకవైపు ప్రేమ, మరోవైపు ఉద్యోగం, ఇంకోవైపు ఆర్థిక ప్రయోజనాలు, ఇలా అన్ని రంగాల్లో చిన్న చిన్న మార్పులు, అవకాశాలు కనిపిస్తాయి. మీలో ఉన్న ఆత్మవిశ్వాసం, విశ్లేషణ శక్తి మరియు గొప్ప లక్ష్యాలు ఈ మార్పులను మీరు సద్వినియోగం చేసుకునేలా చేస్తాయి. ఈ 4 రోజులు మీరు గుర్తుంచుకోవాల్సిన 3 ముఖ్యమైన విషయాలు ఏంటో తెలుసుకుందాం.
మాటలపై నియంత్రణ. మీ నిజాయితీ మంచిదే కానీ అనవసరమైన వ్యాఖ్యలు చేయకుండా జాగ్రత్త పడండి. ఆర్థిక ప్రణాళిక. ఆగస్టు 5న వచ్చే ఖర్చులను జాగ్రత్తగా చూసుకోండి. అనవసరమైన పెట్టుబడులు పెట్టకుండా ఆలోచించండి. ఆరోగ్య సంరక్షణ. ఒత్తిడి, అలసట నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి విశ్రాంతి మరియు సరైన ఆహారం తీసుకోవడం మంచిది. మీలోని సాహసాన్ని, నిజాయితీని వదులుకోకుండా ముందుకు సాగండి. మీకు ఈ 4 రోజులు శుభ ఫలితాలను కలిగేలా ఉండాలని కోరుకుంటున్నాను. చూశారు కదండి, ధనస్సు రాశి వారికి ఆగస్టు 3 నుండి 6వ తేదీ వరకు వీరి జాతకం ఎలా ఉండబోతుందో వివరంగా తెలుసుకున్నారు కదా. మీకు ఈ జాతక ఫలితాలు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి మరియు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వేచి ఉండండి. ఈ వీడియో మొత్తం చూసినందుకు ధన్యవాదములు.